నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో అటవీ క్షేత్ర అధికారి కార్యాలయంలో గల వెదురు మరియు కలప డిపోలో చివరి వెదురు వేలం సబ్ డిఎఫ్ శ్రీనివాసరెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ రోజు చివరిదైన వెదురు వేలం పాట నిర్వహించడం జరిగింది. ఈ వెదురు వేలలో 14,800 వెదురుల వేలం వేయడం జరిగింది. ఇందుకు గాను 4,500,000 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం చేకూరిందని ఆయన అన్నారు. అదేవిధంగా ఎద్దుల బండి కూడా ఈ వేలలో వేయడం జరిగింది. ఇందుకు గాను 4,200 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని, మొత్తం కలిపితే 4,04,700 రూపాయలు ప్రభుత్వానికి ఈ వేలం వలన ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు, డిఓ ఫారెస్టర్ నాగరాజు, టెక్నికల్ అసిస్టెంట్ రాజేష్ కుమార్, కాంట్రాక్టర్లు బాదుల్లా, మహమ్మద్ రఫీ, మేస్త్రీలు నరసింహులు, కిట్టు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. 12,000 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి సార్ పేరు కూడా వాళ్ళ కాల బాధల్లో 33 లాట్ నంబర్ 12,000 గవర్నమెంట్ పాట 1,60,000 గవర్నమెంట్ పాట 1,60,000 ఒకటోసారి బాదులా ఒకటోసారి ఎన్ని బాదుల్లో ఒకటోసారి చెప్పు ఒకటోసారి బాదుల్లా 1,60,000 దగ్గర చిలుకులాట ఇదే సార్ లాట్ నెంబర్ 14 2017 నెంబర్ 200 పెంచుతారు 150. రుద్రవరం సభ్యుగా ఈరోజు జరిగిన వెదురుల వేలంలో 14,800 బొంగులకు గాను 4,00,000 రూపాయలు రుసుము మా వేలం పాటలో పాడడం జరిగింది.